మీ అంటే తర్వాత సినిమాల్లో కూడా ఒక కాన్సెప్ట్ పేరేమో మాధవుడు అని ఉంటుంది, ఆయన వేసేదేమో శివుడు. శివుడి పాత్రకి బాగా ఫేమస్. సో మీరు తర్వాత సినిమాల్లో కూడా ఒకటి రెండు చోట్ల ఈ హరిహర భేదం ఎందుకంటే శైవులు వేరు విష్ణువులు వేరు అని కొట్టుకునే పరిస్థితిలో కూడా ఒక సెగ్మెంట్ ఆఫ్ ఇది ఉంది మనకి పరిస్థితి. అది తప్పు అని చెప్పే మెసేజ్ కూడా మీరు ఒక రకంగా ఇస్తున్నారు. అది ఇండైరెక్ట్ కొన్ని నేను యాక్సిమాటిక్గా ఒక ప్రవచనంలాగా చెప్పను, మనమే ఇన్ఫర్ చేస్తాం. దాంట్లో నుంచి మనం ఇన్ఫర్ చేయాలి తప్ప ఇది అని. ఇప్పుడు శుభలేఖ సినిమా తీసాము, కట్నాల మీద తీసాము, అదొక లెక్చర్ కింద చెప్పం, అంతర్లీనంగా అది ఆటోమేటిక్గా అది మనకు అర్థమైపోతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఇందులో ఏంటి అంటే ఆయన ఒక 2 డాన్స్ బ్యాలేస్, క్లాసికల్ డాన్స్ బ్యాలేస్ చేస్తారు. పరిపక్వత ఉన్నటువంటి ఒక క్లాసికల్ డాన్సర్ లాగా పర్ఫామ్ చేశారు. సో దీనికి సంబంధించి ఎట్లా ప్రిపరేషన్ జరిగింది? నాకు చాలా సరదా అతని చేత క్లాసికల్ డ్యాన్స్ చేయించాలని చాలా రోజులుగా. ఎప్పుడైతే ఇతను స్టేజ్ మీద శివుడి వేషం వేస్తున్నాడో దానికి అవకాశం కలిగింది. అప్పుడు నేను ఆ ప్రకారంగా రాయించి దానికి అంటే కొంచెం వెరైటీ కోసం, నాట్ దట్ నాకేదో నార్త్ ఇండియా మీద వ్యామోహం ఉండి అక్కడ వాళ్ళు పిలిపించే ఇచ్చాలని కాదు, కొంచెం వెరైటీ ఉంటుందని. అంతకు ముందరే నాకు భూషణ్ లఖాండ్రీ తెలుసు. భూషణ్ లఖాండ్రీ కొరియోగ్రాఫర్, బాంబే నుంచి. అతను హేమమాలిని గారి అన్ని బ్యాలేస్ అతనే, దుర్గా మైథలాజికల్ బ్యాలేస్ అన్నీ అతనే. అందుకని అతన్ని పిలిపించి చేయించామన్నమాట. రిహార్సల్ తీసుకున్నాడు అతను. చిరంజీవి అప్పుడు కూడా డాన్స్కి ఐ థింక్ సుచిత్ర కూడా ఒకటి చేసిందని నాకు గుర్తు. అట్లా చాలా బాగా చేశాడు దాన్ని. చాలా అంటే మంచి అసలు అతనిలో ఆ పట్టుదల ఒకటి, చాలా పర్సివరెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఓ పట్టుదల, ఏమైనా సరే మనం ఏది చేపట్టినా దాంట్లో ఒక పర్ఫెక్షన్ ఉండాలి అనేటువంటి ఒక ఇది ఉంది, జీల్ ఉంది ముందర. ఆ జీల్ ఉండాలా, ఆ డివోషన్ ఉంటే తప్పకుండా అది డెఫినెట్గా విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. అది దట్ ఈస్ తార్కాణం, విజిబుల్ అండ్ క్లియర్, వెరీ క్లియర్. అండ్ వెన్ హీ డస్ ఇట్ విత్ సచ్ ఎ గస్ట్. కానీ అదొకటి మంచి అవకాశం నాకు శివుడిగా చేయటం. మళ్ళీ దాంట్లో నాకు ఇండైరెక్ట్గా ఏంటంటే మామూలు ఒక శాస్త్రీయ నృత్యాన్ని ఒక శివుడిగా చేయించాలని, అది నా స్వార్థం. మామూలుగా అన్ని సినిమా పాటల్లాగానే ఉంటాయి మిగతా సినిమాల్లో, కేవలం మన కూచిపూడి లాంటిది మన శాస్త్రంగా చేయాలి శివుడిగా. అది మరీ బాగా, చాలా బాగా వచ్చిన చేయాలి. అది నాట్యం మీద వరకు మక్కువ ఇందా చెప్పినట్లుగా రిహార్సల్ తీసుకున్నాడు. ఒక థియేటర్ మామూలు ఒక చోట కళ్యాణ మండపం తీసుకుని రిహార్సల్ చేసాం. దానికి అంత సిన్సియర్గా చేయటం వల్లే అది అంత రక్తి కట్టింది. అది మీరు ఆ శివుడి పాత్రలో కూడా ఎంత గంభీరంగా, ఎంత డాన్స్ కూడా అంత తర్వాత వచ్చింది మంజునాథ తర్వాత లేటర్ అయితే నాకే మీరే ఫస్ట్ మీరే శివుడి గారు నత్తి వేశారు. పాస్చర్స్ అన్నీ కూడా మనకి ఆ క్లాసికల్ పాస్చర్స్ కనిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. మామూలు ఇప్పుడు వెస్టర్న్ మూమెంట్ సెట్ అయితే గ్రేస్ ఉంటుంది కదా. అవునండి. దీంట్లో కూడా కూచిపూడి కానీ భరతనాట్యం కానీ చాలా గ్రేస్ కావాలి అనుకుంటారు, కానీ స్టిఫ్గా ఉంటాయి మూమెంట్స్ అనుకుంటారు, కానీ
దాంట్లో అసలు చాలా గ్రేస్ కావాలి. అందులో Turnings లో కానీ వెస్టర్న్ డాన్స్ లో మేల్ పర్ఫార్మెన్సెస్ ఓకే అండి, ఇక్కడ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ డాన్స్ ఫార్మ్స్ కదా, కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఇండియన్ క్లాసికల్, సౌత్ ఇండియన్ క్లాసికల్లో అది ఒక హీరో ఒక అబ్బాయి చేసి మెప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. అందులో ఇంకొక విశేషం ఏంటంటే మీనాక్షి శేషాద్రి బేసికలీ షీ ఈజ్ భరతనాట్యం డాన్స్. ఓకే, ఆ అమ్మాయితో పేరు ఇవ్వటం పోటీగా అవును. చేసేటప్పుడు ఏమవుతుందంటే బోత్ మస్ట్ బి ఈక్వల్లీ ప్రొఫిషియంట్ ఆర్ బాగా చేస్తే గానీ రక్తకట, లేకపోతే ఒకటి బాగా చేశారు ఒకళ్ళది అవును. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది కనిపిస్తుంది మనకి. సార్, ఈ డాన్స్ బ్యాలే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హరుడు శశిధరుడు అనే వీళ్ళిద్దరు, మీరు మీనాక్షి శేషాద్రి పేరప్ అయిపోయిన తర్వాత ఆ డాన్స్ తర్వాత వాళ్ళిద్దరిలో ఒక రకమైన రొమాంటిక్ ఫీలింగ్స్ కలుగుతాయి. అంటే శృంగారాన్ని చూపించడంలో కూడా మీది ఒక స్టైల్ అని ప్రూవ్ చేసే సీన్స్ అండి అది. అంటే చాలా అద్భుతంగా మా విజయ్ చంద్ర క్యారెక్టర్ ద్వారా అర్ధరాత్రి చెప్పించడం. సో మీరు ఈ శృంగారం తెర మీద చూపించడం అనే దాని మీద మీ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీనాక్షి శేషాద్రి క్యారెక్టరు ఒక ఉన్నతమైన కుటుంబాన్ని నుంచి వచ్చిన మనిషి, ఒక డిసిప్లిన్కి కట్టుబడి ఒక మంచి కుటుంబ కట్టుబాట్లకి ఉన్న పిల్ల. సో తాత్కాలికంగా ఆ వయస్సు ప్రభావం వల్ల ఒకవేళ ఆ అమ్మాయిలో ఒక కంపనం కలిగినా కూడా ఆ అమ్మాయి ఆ మెచ్యూరిటీ వల్ల నేను తప్పు చేస్తున్నాను, ఈ ఆలోచన రావటమే తప్పు అనేటువంటి ఒక ఇది పెట్టాం క్యారెక్టర్కి. అది పెట్టకపోయినా ఏమీ లేదు. అయితే సూచన ఏమిటంటే ఎవరైనా మనం ఆవేశంలో ప్రయత్నం చేయడానికి ప్రయత్నించినా కూడా ఆన్ సెకండ్ థాట్ ఏమిటి దాని పర్యవసానం అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది ఎవరికైనా జీవితంలో. ఇఫ్ యూ ఇన్ఫర్ దాంట్లో ఒక నీతి తీసుకోవాలంటే అదే తీసుకుంటాం. సో ఆ రోజు రాత్రి ఆవిడలో విపరీతమైన ఒక మెట్ల మీద కూర్చుంటుంది, ఏమిటో ఒళ్ళంతా, బికాజ్ ఆ వయసులో ఉండేటువంటి సహజమైనటువంటి అది కూడా డైరెక్ట్ తెలుసుకోవాలి మరి దానికి ఇది అంటే. అవన్నీ అయిపోయిన తర్వాత వన్స్ షీ రియలైజెస్ హర్ ఫాలీ, పాస్ అవుతున్నప్పుడు కూడా తండ్రిని చూస్తుంది కిటికీలోంచి, ఆయన పడుకుని ఉంటాడు. సింబాలిక్గా ఏంటంటే తండ్రి చాటుగా నేను ఏదైనా చెయ్యొచ్చు అని కాదు, తండ్రికి రేపు పొద్దున్న తెలిస్తే ఎంత బాధపడుతుందని కూడా. స్టేజ్ మీద డాన్స్ చేసిన తండ్రికి తెలియదు, తను ఏ ఫీలింగ్స్ ఉన్నాయో తండ్రికి తెలియదు, గమ్మును కూర్చుంటే సరిపోతుంది. కానీ ప్రక్షాళన చేసుకోవాలి తను, మళ్ళీ ఆ థాట్ రాకూడదు. సాధారణంగా ఇలాంటప్పుడు మనం ఏం చూపిస్తామంటే చన్నీళ్లతో స్నానం చేయించేస్తాం.
బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోసేసుకోవటం, ఆవేశం అంతా తగ్గిపోతుంది, పొగరంతా తగ్గిపోతుంది. అందుకని దెబ్బకు వెళ్ళిపోయింది రాత్రి. సో విజయచంద్ర క్యారెక్టర్ కూడా ఒక భలే యూజ్ చేసుకున్నారండి. అక్కడ అమ్మాయి పడకూరని కోరిక ఏదైనా పడి ఉండాలి. కోడంబ అదే మహాలింగపురంలో ఉంటే 4 ఇళ్ళు అవతల అతని ఇల్లు ఉండేది. ఇక్కడ ఆఫీసులో రోజు కలుస్తూ ఉండేవాళ్ళం, డిస్కస్ చేస్తున్నాం, ఈ కథ గురించి అంతా అయిపోతుంది. ఉన్నట్టుండి ఓ రోజున నాకు లెటర్ పంపించాడు ఈ పక్క వీధిలోంచి పూర్ణోదయ ఆఫీస్కి వీళ్ళ ద్వారా. నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, రాజుగారు ఆ వేషం నాకు వెయ్యాలని ఉంది,